హలో ఫుడ్ లవర్స్, నమస్తే అండి అందరికీ. మీరు చూస్తున్నారు వంటశాల. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ వంటకాన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వారట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇవాళ చేసే రెసిపీ ఏంటి అంటే క్రిస్పీగా మురుకులు రెడీ చేసుకుందాం. చాలా ఈజీ వేలో క్రిస్పీగా ఉండేటట్టు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో 4 కప్పుల బియ్యపిండి, అలాగే 3 స్పూన్స్ నువ్వులు, అలాగే 1½ స్పూన్ వాము, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, మన రుచికి తగ్గట్టు కారం వేసేసుకొని ఒక్కసారి పిండిని అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకొని మనం గరిట అనేది పక్కన పెట్టుకొని మనం చేయితోటి సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 4 కప్స్ రైస్ ఫ్లోర్కి 3 కప్స్ హాట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మాత్రం హాట్ వాటరే వేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే హాట్ వాటర్ వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. 3 కప్స్ హాట్ వాటర్ వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకండి, ఎందుకంటే చేయి కాలుతుంది కాబట్టి కాసేపు చల్లారనివ్వండి. కాసేపు చల్లారిన తర్వాత మనం ఇలా ముద్దగా రెడీ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంతే. మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. మనం ఇక్కడ కలిపే కాడనే ఏదైనా మనకి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకోవడమే కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాండీలో ఆయిల్ వేసుకొని పక్కకి మనం ఒక ప్లేట్ తీసేసుకొని దానికి కొంచెం అట్లా ఆయిల్ అప్లై చేసుకొని మురుకుల గొట్టంలో మనం ఇలా మురుకులు వేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డిజైన్లో వేసేసుకోవచ్చు. గుండ్రంగా వేసేసుకుంటారా, లేకపోతే ఇట్లా స్టిక్స్ లాగా వేసేసుకుంటారా అనేది అది మన చాయిస్. మీరు ఇలా మనం ఒకటేసారి మనం బాండీలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే మనం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే వెంటనే మాడిపోతుంది, మెత్తబడిపోతాయి. మనం లో ఫ్లేమ్లో ఉంటేనైతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం బాండీని పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న మురుకుల్ని అందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, మనకి ఎలా ఈ మురుకులు అనేది ఎలా రెడీ అయినాయి అని అంటే బబుల్స్ అనేది పోవాలి. బబుల్స్ అనేది పోయినాక మనం తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎంతో రుచికరమైన మురుకులు రెడీ. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటాయి. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.